నీరు వచ్చి చేరుతూ ఉండటంతో ఆయకట్టు రైతులు వ్యవసాయానికి సన్నద్ధమయ్యారు. 11 రోజులుగా శ్రీశైల జలాశయం నుండి వరద నీరు భారీగా నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చి చేరటంతో నీటి మట్టం 534 అడుగులకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని 6.5 లక్షలకు సాగునీరు అందుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం నల్గొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటితో ఆయకట్టు రైతాంగం వ్యవసాయానికి పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో సాగర్ ఆయకట్టు పరిధిలో ఆయకట్టు రైతాంగం మొత్తం కూడా వరి నారుమలలో ఇప్పటికే వ్యవసాయాన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. మనం చాలా స్పష్టంగా అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో రైతాంగం ఎప్పుడు కూడా ఆగస్టు నెల ప్రారంభం కన్నా ముందే వ్యవసాయానికి శ్రీకారం చుట్టడంతో పాటుగా నాగార్జున సాగర్ జలాశయం ఆగస్టు నెలలో ఖచ్చితంగా 550 నుంచి 580 అడుగుల మేర నీటికి చేరుకున్న క్రమంలో సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు మొత్తం కూడా వ్యవసాయానికి అయితే శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటితో 534.6 అడుగుల మేర నీరైతే చేరుకుంది. అయితే సాగర్ ఆయకట్టు పరిధిలో మనం చూసుకోవచ్చు 540 అడుగుల మేర నీరు కనుక చేరినట్లయితే ఆయకట్టు రైతాంగానికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయకట్టు రైతులకు అవసరమైనటువంటి నీటిని కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా అదేవిధంగా కుడి కాలువ ద్వారా విడుదల చేయడానికి అయితే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే కుడి ఎడమ కాలువల ద్వారా తాగునీటి అవసరాలను తీర్చడానికి నీరుని విడుదల చేస్తున్న అధికారులు 540 అడుగుల మేరకు నీరు చేరుకున్నట్లయితే ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అవసరమైనటువంటి నీటిని కూడా విడుదల చేయడంతో పాటుగా వాటిని పూర్తి స్థాయిలో వాడుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎగువ ప్రాంతం నుంచి అంటే శ్రీశైలం నుంచి దాదాపుగా రోజుకు 2 లక్షల క్యూసెక్కుల నీరు అయితే విడుదలవుతున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం నెలకొన్న నీటి మట్టం 536 అడుగులు ఒక 2-3 రోజుల్లో 540 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. దీంతో ఆయకట్టు రైతాంగం నిన్న మొన్నటి వరకు కూడా అంటే సాగర్ ఆయకట్టు పరిధిలో సాగర్ జలాశయంలో నీరు లేకపోవడంతో ఈసారి వ్యవసాయానికి నీరు కొంత ఇబ్బంది అవుతుందని భావిస్తున్న తరుణంలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుతం 534 అడుగులకు చేరుకోవడంతో ఆయకట్టు పరిధిలోని రైతులైతే పూర్తి స్థాయిలో వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. నల్గొండ, గుంటూరు, ఖమ్మం అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల పరిధిలో సాగర్ ఆయకట్టు రైతాంగం మొత్తం కూడా వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే నార్మల్లు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 540 అడుగులకు చేరడానికి మరొక 2-3 రోజుల సమయం పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఈసారి వ్యవసాయానికి అవసరమైనటువంటి నీటికి ఎలాంటి డోకా లేదని కూడా అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. మొన్నటి వరకు కూడా నాగార్జున సాగర్ వాటర్ లెవెల్ అంటే మనం పూర్తిగా చూసుకోవచ్చు సాగర్ డెడ్ స్టోరేజీ కన్నా కూడా కిందికి నీరు ఉన్న నేపథ్యంలో కేవలం తాగునీరు అవసరాలకు మాత్రమే ఈసారి కృష్ణా నీరు వచ్చే అవకాశం ఉందని ఆయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని మాత్రం అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ గత 3-4 రోజులుగా వస్తున్నటువంటి వరద నీరు కావచ్చు అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ వద్ద ప్రస్తుతం నిండు కుండను తలపిస్తున్న శ్రీశైలం డ్యామ్ వద్ద నీటి మట్టం పెరగడంతో ప్రస్తుతం 8 గేట్లను 10 అడుగుల మేర పైకి లేపి నాగార్జున సాగర్ జలాశయానికి అంటే దిగువకు నీరుని విడుదల చేస్తున్న పరిస్థితుల్లో సాగర్ జలాశయానికి కూడా వరద నీరు భారీగా కొట్టెత్తింది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ జలాశయానికి వస్తున్నటువంటి రోజుకు 2 లక్షల క్యూసెక్కుల నీరు ఏదైతుందో ఈ నీటి ద్వారా ప్రస్తుతం 536 అడుగులు ఉన్నటువంటి నీరు మరొక 2 రోజుల్లో ఖచ్చితంగా 540 అడుగులు దాటి చేరే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే విశ్లేషిస్తున్న పరిస్థితి ఉంది. ఇక 540 అడుగుల మేరకు చేరినట్లయితే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతాంగం పూర్తి స్థాయిలో వ్యవసాయానికి ఈ టర్మ్లో ఎట్లాంటి ఇబ్బందులు లేదని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం ద్వారా వస్తున్నటువంటి వరద నీరు ఏదైతుందో వరద నీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో రేపు కుడి ఎడమ కాలువలకు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతున్నారో మంత్రుల సమక్షంలో ఎడమ కాలువకు పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడానికి కూడా అధికారులు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నాగార్జున సాగర్కు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో రైతాంగంలో కూడా కొత్త ఆశలు అయితే చిగురుస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సాగర్ ఆయకట్టు పరిధిలో రైతాంగం వ్యవసాయానికి శ్రీకారం చుట్టినటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటితో ఆయకట్టు రైతాంగం వ్యవసాయానికి పూర్తి స్థాయిలో శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో సాగర్ ఆయకట్టు పరిధిలో ఆయకట్టు రైతాంగం మొత్తం కూడా వరి నారుమలలో ఇప్పటికే వ్యవసాయాన్ని అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. మనం చాలా స్పష్టంగా అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో రైతాంగం ఎప్పుడు కూడా ఆగస్టు నెల ప్రారంభం కన్నా ముందే వ్యవసాయానికి